Ready, go. Hey, hang on. Go, 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 go. Go, go, go.
అయిపోయింది. ఇంకా ఎక్కడ ఆగేది లేదు, డైరెక్ట్ ఎక్స్కారెట్ లోపలికి వెళ్ళిపోవడమే చూడడానికి. ట్రస్ట్ మీ, ఎక్స్కారెట్ అనేది నాకు ఎంత నచ్చిందంటే చాలా బాగుంది. లుక్ ఎట్ ద గ్రీనరీ. ఇది ఒక్కటే కాదు, కంట్రీ మొత్తం గ్రీనరీగానే ఉంది. చాలా మంది విజిటర్స్ చెప్పారు ఇక్కడికి మిస్ అవ్వకుండా వెళ్తారంట. ఎక్స్కారెట్లో ఏముంది అంతగా అంటే ఇక్కడ ఓవర్ 50 అట్రాక్షన్స్ ఉన్నాయంట, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ స్నోర్కెల్ చేయడానికి వస్తారంట ఫిషెస్తోని, ఇది ఒక యాక్టివిటీ. అండ్ అండర్ గ్రౌండ్ రివర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, కేవ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇంకోటి ఏంటంటే వైల్డ్ లైఫ్ని చూడడానికి చాలా యానిమల్స్ ఉన్నాయంట లోపల. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మెక్సికో కల్చర్, మయన్ కల్చర్ని చూపిస్తారంట వాళ్ళు, ఎట్లా మయన్ కల్చర్ అనేది ఆరిజిన్ అయింది అనేది ఒక షో లాగా చూపిస్తారంటే ఈవినింగ్ ఉంటుందంట ఆ షో. చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈ ట్రాపికల్ సరౌండింగ్స్ని ఎంజాయ్ చేయడానికి చాలామంది కంట్రీస్లో చాలామందికి ఇట్లాంటి క్లైమేట్ దొరకదు, ఇక దీన్ని ఎంజాయ్ చేయడానికి కూడా వస్తారు. మన ఇండియన్స్కి అయితే ఇది చాలా కామన్, మనకి ఎండాకాలము నార్మల్గా ఎట్లుందో అట్లనే ఉంది ఇక్కడ. ఇది ఫిష్ పెడిక్యూర్, ఇది కూడా ఒక యాక్టివిటీ ఇక్కడ. ఇంకా మేము వీళ్ళ దగ్గర నుండి మా లాకర్ కీస్ కలెక్ట్ చేసుకొని బ్యాక్ ప్యాక్స్ పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మేము ఇంకా యాక్టివిటీస్ చేయడానికి రెడీ అయిపోయినాం. లాకర్స్ ఇందులో పెట్టుకోవచ్చు మన బ్యాక్ ప్యాక్స్. ఇది మెక్సికో వాళ్ళ కల్చర్కి సంబంధించిందంట. ఇప్పుడు ఫస్ట్ సీ ట్రెక్ చేద్దామని వెళ్తున్నాం మేము. సీ ట్రెక్ అంటే ఏంటంటే అండర్ వాటర్ లోపల మ్యూజియం అనేది ఉంటుంది. ఆ మ్యూజియంని చూసుకుంటూ ఇంకా లోపల ఫిషెస్ అన్నీ ఉంటాయి, అందులో అవన్నీ టచ్ చేసుకుంటూ చూసుకుంటూ 25 minutes ఒక సైడ్ నుండి వెళ్తే ఇంకో సైడ్ నుండి బయట కోసం అట్లా వాక్ చేసుకుంటూ లోపల నడవాలి. వాటర్ లోపలికి వెళ్ళిపోవాలి. గ్యాస్ సిలిండర్ అవన్నీ పెడతారంట వాళ్ళు. నాకు వాటర్ అంటే ఫుల్ భయము. ఇంకా అందులో 25 minutes వాక్ చేయాలంటే నాకు గుండె జారిపోయింది. 25 minutes ఉండాల లోపల. అసలు ఏం తెలుసలే, తల స్ట్రైట్ రెడీ గో. ఏం కాదు, గో 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 గో. యా యా. అరే వద్దులే, నాకు నేనేం చేయను, భయం అవుతుంది. మీరు వస్తున్నారా? ఓకే సరే. ఏం ఉండదు, ప్రామిస్ చెప్తున్నా, ఏం లేదు, నా నెత్తి కూడా తడవాలి. లెట్స్ గో. ఓకే రెడీ, కీప్ ఇట్. వాటర్ రైల్ పట్టుకోవాలి మీరు, అంతే, రైల్ పట్టుకోండి అంతే. ఊపిరి ఆడుతుంది, యూ విల్ ఫీల్ బ్రీత్. ఓకే, దట్ ఈస్ ఆక్సిజన్ ట్యాంక్. ఓకే, ఆయన ఉంటాడు నీతోనే, నడువు, ఏం కాదు, దట్స్ ఇట్, అంతే. వెయిట్ చేయి, మీరు వెళ్ళిపోండి నెక్స్ట్. లోపలికి వెళ్ళేంత వరకు ఫుల్ టెన్షన్ అయింది. నేనైతే ఏడ్ చేసిన, నాకు ఫుల్ భయం అయింది. నేను వేరేలాగా అనుకున్నా, ఇది చూసేసరికి సముద్రంలో దిగమంటే అమ్మో లోపలికి వెళ్ళడం ఏంది ఇట్లా అని చెప్పి ఇంకా పెద్ద బరువు ఆ హెల్మెట్ పెడుతుంటే నాకు ఇంకా గుండె ఆగిపోయింది. ఇక చింటూ ఫుల్ రిక్వెస్ట్ చేసి ఉంటే ఇక తిడుతుండే నన్ను ఫుల్. ఇక ఆయన భయానికి ఇంకా దిగేసిన నేను లోపలికి. ఇక దిగినాక అంత నార్మల్ ఉంది. హెల్మెట్ లోపల అసలు వాటర్ ఏం రావు, ఫేస్ ఏం తడవదు, అసలు నార్మల్గానే ఉంటుంది. ఓన్లీ నెక్ వరకు వాటర్ ఉంటాయి, ఇంకా అన్ని క్లియర్గా కనిపిస్తుంటాయి. ఇంకా రైలు పట్టుకొని వాక్ చేయడమే. ఇంకా పాపం నాకు సపోర్ట్గా ఒక అతను వచ్చి నన్ను పట్టుకొని మొత్తం 25 minutes నాకు సపోర్ట్గా ఉన్నాడు. నేను భయపడుతున్నాను చాలా, నా హెల్మెట్ని పట్టుకొని. ఇంకా ఫిషెస్, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, చాలా క్విక్గా మూవ్ అవుతున్నాయి. అవన్నీ దగ్గరికి వస్తాయి, బట్ మనం టచ్ చేస్తే అవి ఫాస్ట్గా మూవ్ అయిపోతుంటాయి. పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి, వాటిని టచ్ చేయగలుగుతాం. అవి క్విక్గా మూవ్ కావు కాబట్టి వాటిని ఓకే టచ్ చేయొచ్చు. బట్ ఫిషెస్, చిన్న ఫిషెస్ పోతా ఉన్నాయి ఫాస్ట్గా. ఇంకా లోపల స్టాచ్యూస్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్ళడమే. ఇంకా కింద ఆల్గేస్ అండ్ కొన్ని వెరైటీగా ప్లాంట్స్ లాగా ఉన్నాయి అట్లా. ఇక అవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే ఇక మంచిగా అనిపించింది. లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా కొంతమంది మానిటర్ చేయడానికి కూడా ఉన్నారు. ప్రతి రైల్ దగ్గర మొత్తం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నిలబడి ఉన్నారు, మనని అబ్జర్వ్ చేసుకుంటూ ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమో అని చెప్పేసి. అండ్ ఫొటోస్ కూడా మధ్యలో ఫొటోస్ తీయడానికి కూడా ఉన్నారు. ఇట్లా మా సీ ట్రెక్ అయింది. మీరు కూడా ఒకసారి సైలెంట్గా చూసేయండి.
ఇవి చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా, వీటిని ఫ్లెమింగోస్ అంటారు. ఇవి కూడా మెయిన్ అట్రాక్షన్ ఈ ఎగ్స్ క్యారెట్లో. మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా, చూద్దామని చెప్పి. ఈవినింగ్ వచ్చినాయి ఇప్పుడు బయటికి. ఈ బోర్డు చూడండి ఎట్లుందో, ఘోరంగా ఉంది కదా. ఇది ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది, ఇదేందో తెలియదు మాకు కూడా. ఇది క్రేజీగా ఉంది అసలు. స్పా ఏరియా ఇది ఎగ్స్ క్యారెట్లో. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళని ఇట్లా ఈ బోట్లో తీసుకెళ్తారు, ఈ ఫ్లవర్ డెకరేషన్ బోట్లో. వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ బెడ్ మీద పడుకోబెట్టి అక్కడ స్పా చేస్తారు. చూడండి అక్కడ చేస్తున్నారు కదా, ఇట్లా అనమాట. చాలా క్రేజీ ఉంది ఐడియా, ఏదో మూవీస్లో చూసినట్టుంది. ఎగ్స్ క్యారెట్ చూడడానికి మాకు 1 డేనే సరిపోలేదు, ఇంకా ఈ 13 minutes వీడియో అస్సలు సరిపోదు. సో వీ విల్ బి బ్యాక్ విత్ ఎగ్స్ క్యారెట్ part 2 soon. That's all for today. Don't forget to hit the subscribe button and turn on the notification bell so you never miss any update from us. Thank you. Bye bye. See you in the next video.